అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే కొన్ని పట్టు శారీస్ అయితే ఉన్నాయన్నమాట. వీడియో లాస్ట్ దాకా చూడండి. అండ్ మంచి పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. సో దట్ అన్ని డీటెయిల్స్ ఇస్తాను. లింక్స్ త్రూ మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. రివ్యూ చూసి పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి యాక్చువల్లీ నేను ఈ పర్ల్స్ది సిరి పర్ల్స్లో తీసుకున్నాను. సో ఈ పర్ల్స్ మాలాకి మనకి మీషోలో మంచి పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. సో యాక్చువల్లీ బయట డిఫరెంట్ పేజెస్లో ఈ ఇయర్ రింగ్స్ ఈ పర్ల్స్ మాలకు సెల్ చేస్తున్నారు. కొంతమంది సెల్ చేస్తున్నారు. ఇదిగోండి, ఈ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. సో మీషోలో నేను లాస్ట్ టైం ఒకసారి బ్లాక్ ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఉన్నవి చూపించాను. చాలా బాగున్నాయి, మా మమ్మీకి చాలా బాగా నచ్చాయి. సో ఇది వచ్చేసి వైట్ పర్ల్స్ అండి. ఇలా వైట్ పర్ల్స్ వేసుకున్నప్పుడు బాగుంటాయి అనమాట. అంటే పెద్దవాళ్ళు ఇలా స్టడ్స్ పెట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇలా ఇలా పర్ల్స్ హారాలు అలా వేసుకుంటే బాగుంటాయి. సో నేను కట్టుకున్న శారీ వచ్చేసి సాటిన్ దీన్ని ఏమంటారు, మర్చిపోయాను దీన్ని, రంకాట్ శారీ అంటారు, ఇదో అంటారు. సో ప్రైజీ ఉంటుంది. అండ్ ప్రైజీతో పాటు ఇది చాలా వెయిట్ కూడా ఉంది అనిపించింది. శారీ సాటిన్ మిక్స్డ్ అనమాట. ఈ అంటే ఎప్పుడు రెగ్యులర్ కలర్స్ ట్రై చేస్తాను కదా, సో ఈ కలర్ ట్రై చేశాను నేను. ఇది వచ్చేసి పికాక్ బ్లూ టైప్ ఆఫ్ బ్లూకి రామా బ్లూ, పికాక్ బ్లూ మిక్స్డ్ అయ్యి ఇలా అన్ని కలర్స్ మొత్తం రంకాట్ స్టైల్ ఇది అంటారు ఈ శారీస్ని. సో సాటిన్ శారీ చాలా బరువు ఉంది. సో నిజంగా చాలా బరువు ఉంది. సో ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చా అనమాట. సో వీడియో చేసేసుకుంటే మనకి రెడీ అయినప్పుడు వీడియో కూడా చేసుకున్నట్టు ఉంటుందని. సో ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను. ఒకసారి బ్యాక్ క్యామ్లో చూపిస్తాను. సూపర్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి. మనకి మిడిల్లో లక్ష్మీదేవి వస్తుంది. రౌండ్గా అంతిలా పర్ల్స్ అయితే లక్ష్మీదేవి కనిపిస్తుందా, లక్ష్మీదేవి అండ్ పర్ల్స్ వచ్చాయి. సో ఫ్రంట్ క్యామ్లో కంటే బ్యాక్ క్యామ్లో క్లారిటీగా కనిపిస్తాయి ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా ఐటమ్స్. సో అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. సో చూడండి, ఇలా పర్ల్స్ వస్తాయి. నేను వేసుకున్న పర్ల్ హారంకి ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో అందుకే అయితే తీసుకున్నాను. ఇట్లా వైట్ స్టోన్ వచ్చింది, మధ్యలో నార్మల్ గోల్డ్ లుక్లో లక్ష్మీదేవి, రౌండ్గా పర్ల్స్ చుట్టిన పర్ల్స్ చూడండి, చుట్టారు పర్ల్స్ని. ఓకే, సో ఇంత బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్లో మనకి ఇక్కడ పర్ల్ కాకుండా బ్లాక్ బీడ్ ఉంది, బ్లాక్ బీడ్స్, గ్రీన్ పూసలు వచ్చింది ఉంది, ఇలా పర్ల్స్ వచ్చింది ఉంది, పగడాలతో ఉన్నాయి ఇయర్ రింగ్స్. లాస్ట్ టైం ఒకసారి మనకి నవరత్న ఇయర్ రింగ్స్ కూడా చూపించాను నేను. సో ఎవరైనా చూడకపోతే కావాలంటే లింక్స్ కూడా ఇస్తాను. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా. ఇది మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది కదా, సో అని ఈ శారీ ట్రై చేశాను. ఇది వచ్చేసి వామ్ సిల్క్ టైప్ ఆఫ్ శారీ అండి. సో పట్టు శారీస్ అన్నారు కదా, సో పట్టు శారీస్ వీడియో ఆల్మోస్ట్. సో ఇదైతే వామ్ సిల్క్ లో వచ్చింది అనమాట. సో నేను డిఫరెంట్ గా వస్తుంది అనుకున్నా, కానీ వామ్ సిల్క్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఎలా అంటే డోలా ప్యూర్ మషూర్ సిల్క్ ఉంటుంది కదా, దానిపైన బార్డర్ అయితే వచ్చింది. అది కూడా మనకి ఇలా జరీ మీనాకారి బార్డర్ లాగా వచ్చింది. శారీ అంతా కూడా చూడండి, మొత్తం కూడా ఇలా జరీ తోటి ఫుల్ వీవింగే జరీ చూసేద్దాము. సో పైన సైడ్ వచ్చేసి మనకి జరీ బార్డరే వచ్చింది, కింద సైడ్ మాత్రమే మనకి ఇలాంటి బార్డర్ అయితే వచ్చింది. సో శారీ అంతా ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇట్లా. సో మంచి ఒక వైనిష్ మెరూన్ అండి, వైనిష్ మెరూన్, బ్రౌన్ కాదు, వైనిష్ మెరూన్. ఓకే, శారీ ఓపెన్ చేసి చూసేద్దాము. ఇదిగోండి, శారీ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బ్రోకెడ్ అయితే వచ్చింది అనమాట. శారీ బ్లౌజ్ ఫుల్ బ్రోకెడ్ వస్తుంది. బ్లౌజ్ లో బార్డర్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో వస్తుంది. బ్లౌజ్ లో బార్డర్ ఇలా వచ్చింది. ఓకేనా, సో చూడండి, ఇది ఎంత బ్లౌజ్. సో శారీస్ అనేవి మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తుంటాను. ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి పళ్ళు స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇది శారీలో వచ్చిన పళ్ళు. కొంచెం డిజైన్లు జిగ్జాగ్ గా వచ్చింది. పళ్ళు కింద కూడా ఇట్లా బార్డర్ అయితే ఉంది. ఆల్మోస్ట్ శారీ అంతా కూడా చూడండి ఇలా అయితే వస్తుంది. దగ్గరగా మీకు శారీ ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్, ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్రోకెడ్ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ బేస్డ్ మీరు ఫ్రంట్ శారీ అనేది ఎలా ఉంది అనేది మీరు గెస్ట్ చేయగలుగుతారు. ఓకే, సో చూడండి, కంప్లీట్ గా శారీ బార్డర్ హైలైట్ అనమాట. ఈ శారీలో మిడిల్ పార్ట్ అంతా ఇంత హెవీ జెరీ వచ్చేసేసరికి మనకి బార్డర్ ప్లేన్ రావడం వల్ల అది హైలైట్ అయిందండి. ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా ఇలాగే ఉంది. లెహెంగాస్ కంటే కూడా శారీకే బాగుంటుంది. అండ్ కింద బార్డర్ అంతా కూడా ఇలా మీనాకారి బార్డర్ వచ్చింది, ప్లేన్ బార్డర్ లో మళ్ళీ. సో చూడండి, ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకేం ప్లేన్ రాలేదు, బార్డర్ లాస్ట్ వరకు వచ్చింది. నో ప్లేన్ క్లాత్. చూడండి, చివరి దాకా మనకి శారీ అనేది ఉందన్నమాట. ఓకే, ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లెహెంగాకి ట్రై చెయ్యాలి అంటే ట్రై చేయొచ్చు అంతే. కాకపోతే శారీకి బాగుంటుంది.
అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ డిజైనర్ పార్ట్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంది. బార్డర్ చాలా హైలైట్ గా ఉంది. ఇంకొన్ని పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఈ ఇందాక తీసుకున్నవి చాలా మంచి సైజ్ అన్నమాట. ఇయర్ రింగ్ సైజ్ నేను ఏదైనా అప్కమింగ్ వీడియోలో పెట్టుకొని చూపిస్తాను, పెట్టుకున్నది కూడా షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇవైతే చిన్న చిన్నగా వచ్చాయి. యాక్చువల్లీ ఇంకొంచెం పెద్దగా వస్తాయి అనుకున్నా. సో పెద్దవాళ్ళకి డైలీ వేర్ గా అలా ఏమైనా అనుకుంటే ఇదిగోండి ఇలా నవరత్న మల్టీ కలర్ ఇది అండ్ పర్ల్, ఇదిగోండి పర్ల్. యాక్చువల్లీ పర్ల్ దీనికోసం ఇలా బాగుంటుందని తీసుకున్నా, కానీ పర్ల్ ఇంత చిన్నగా పెట్టుకుంటే అంత బాగా కనపడదు. కానీ కొంతమంది పెద్దవాళ్ళకి ఇలా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇష్టం. అలాంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇవి ట్రై చేయొచ్చు. ఓకేనా, ఇదిగోండి నవరత్న్ విత్ పర్ల్, జస్ట్ వైట్ విత్ పర్ల్, ఇలా కాంబో వచ్చాయి రెండు కూడా. కాంబో రావడం వల్ల ఇలా తీసుకున్నాను. మీకు సింగిల్ గానే ఉన్నాయి లింక్స్ దొరికితే సింగిల్ గా ఇస్తాను, కాంబోగా దొరికితే కాంబోగా ఇస్తాను. సో నవరత్న్ కూడా చూడండి, నవరత్న్ అయితే చాలా బాగుంది. మళ్ళీ 9 కలర్ స్టోన్స్ వస్తాయి. 9 కలర్ స్టోన్స్ మధ్యలో పర్ల్. ఓకే, పర్ల్ లో మాత్రం రౌండ్ పర్ల్సే మరిస్తే మీకు క్లియర్ గా కనిపిస్తాయి పర్ల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ. నవరత్నంలో వైట్ స్టోన్, అన్ని కలర్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి. పర్ల్స్కి వచ్చేసరికి ఉట్టి పర్ల్ అనమాట. ఓకే, మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయా? సో బ్యాక్ కెమెరా జ్యువెలరీ అనేది ఎప్పుడైనా కరెక్ట్ పాలిష్ కనిపిస్తుంది. సో చూడండి ఇలా ఉంటాయి అనమాట. సో పెద్దవాళ్ళు డైలీ వేర్ స్టడ్స్ గా వాడాలంటే వాడచ్చు, కాకపోతే వాటర్ లో యూజ్ చేయకూడదు. దీంట్లో మనకి నవరత్నంలో మైక్రోప్లేటెడ్ కూడా ఉన్నాయి. మీషోలో ట్రై చేస్తాను, దొరికితే డెఫినెట్ గా షేర్ చేస్తాను మీకు. సో మీరు అడుగుతున్నట్టు అక్క మీరు అప్పట్లో పట్టు శారీస్ చూపించండి, పట్టు శారీస్ చూపించండి అంటున్నారు కదా. సో ఐ ట్రైడ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ముందు బ్రొకెట్ పట్టు శారీస్ వేరే విధంగా వచ్చేవి, ఇప్పుడు టిష్యూ వస్తున్నాయి మనకి. సెమీ పట్టు, పట్టు అనగానే ప్యూర్ పట్టు కాదు, సెమీ పట్టు టిష్యూ అండి. మిడిల్ అంతా కూడా టిష్యూ బ్రొకెట్ వస్తుంది. సో ఇవైతే పక్క మార్కెట్ లో ఆల్మోస్ట్ 2600 to 3000 వరకు ఉంటాయి. మళ్ళీ ఏమన్నా అంటే అది ఆఫర్స్ లో అని చెప్తారు. సో చూడండి ఇది వచ్చేసి మంచి పింక్ విత్ లైట్ పిస్తా గ్రీన్. మీకు ఇంకా వీడియోలో కొంచెం లైట్ గా అనిపిస్తుంది, టిష్యూ ఎక్కువ కనిపిస్తుంది. సో రియల్ గా అయితే మంచి ఒక ప్యారెట్ గ్రీన్ లో టిష్యూ కలుస్తుందా అలా ఉందన్నమాట. ఒక యాంగిల్లోనే ఇలా నేను చూస్తే నాకు ప్యారెట్ గ్రీన్ కనిపిస్తుంది, కానీ అలా స్ట్రేట్ చూస్తే లైట్ టిష్యూ కనిపిస్తుంది. సో డెఫినెట్ గా మీరు ఎవరైతే ఇలా సెమీ పట్టు శారీస్ అడుగుతున్నారో ఈ శారీ ట్రై చేయొచ్చండి. కలర్ కూడా నిజంగా చాలా బాగుంది, బయట ఇంకా చాలా బాగా వస్తుంది మీకు. ఇంకా వీడియోలో నాకు తెలిసి ఈ పింక్ ఇదంతా లైట్ గా పడుతుంది. సో మిడిల్ పార్ట్ అంతా చూడండి మంచి టిష్యూ అనమాట, మంచి సాఫ్ట్ టిష్యూ వచ్చింది. మిడిల్ శారీస్ అంతా కూడా ఇలా డిజైన్ అయితే ఇలా అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్, ఇదిగోండి ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్, ఇది వచ్చేసి కింద సైడ్ బార్డర్. ఓకేనా, సో మీరు అడుగుతున్నారు కదా అనేసి ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి మనకి ఇంకా నెక్స్ట్ ఈ అప్కమింగ్ మంత్ నుంచి. సో చూడండి వావ్, ఇది వచ్చేసి పళ్ళు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే, బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా మంచి గోల్డెన్, మొత్తం కూడా బ్లౌజ్ అంతా గోల్డెన్ ఇలా అయితే వచ్చింది అనమాట, గోల్డెన్ టిష్యూ తోటి. సో గోల్డ్ టిష్యూతో రావడం వల్ల బ్లౌజ్ అంతా ఇలా పింకిష్ గోల్డ్ అయితే కనిపిస్తుందండి. సో ఇదిగోండి దగ్గరగా అంటే మడతతో పెడితేనే మీకు అది కనిపిస్తుంది. కింద బ్లౌజ్ కి బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. సో చూడండి మిడిల్ పార్ట్ ఆఫ్ ద బ్లౌజ్ అంతా కూడా గోల్డెన్ టిష్యూ, గోల్డ్ లాగే కనిపిస్తుంది బ్లౌజ్. ఓకే, అండ్ శారీ చూసేద్దాం. మీకు ఈ మిడిల్లో కనిపిస్తుందా పిస్తా గ్రీన్ కనిపిస్తుందా? యాక్చువల్లీ మీకు రియల్ గా మాత్రం లైట్ ప్యారెట్ గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్ మిక్స్డ్. ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్ ఏదైతే వచ్చిందో అదే పళ్ళు. శారీ నిజంగా చాలా బాగుంది. కొంచెం ఫ్రాంక్ గా చెప్తున్నాను, శారీ చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఒత్తి ఇలా స్ట్రైట్నర్ తోటి స్టెప్స్ అంటున్నా కుచ్చులు అవి సెట్ చేసుకోండి, చాలా బాగుంది. ఇదిగోండి పైన సెట్ బార్డర్ అండ్ కింద పార్ట్ ఆఫ్ ద శారీ బార్డర్, కింద బార్డర్. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇలా అయితే వచ్చింది. సో మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా ఈ ప్యాటర్న్ లో అయితే వచ్చింది, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సో ఇలా అయితే ఉంది. సో శారీ అంతా ఆల్ ఓవర్ చూసేద్దాం. ఇదిగోండి కొంచెం కట్టేటప్పుడు కొంచెం టైం పడుతుందేమో, కానీ నీట్ గానే మీరు సెట్ చేసుకోవాలి స్ట్రైట్నర్ తోటి. ఉన్నట్టు చెప్తే ఏంటంటే తీసుకునే వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ ఐడియా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు కట్టుకునేటప్పుడు ఇలా వస్తుంది అనగానే ముందే కొంచెం ప్రెస్ చేసి ఐరన్ చేసి పెట్టుకోవడము, లేదా ఫోల్డింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే చేసి పెడతారు. కానీ శారీ క్వాలిటీ చాలా బాగుంది. ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ ప్లేన్ రాలేదు, మొత్తం ఎండింగ్ వరకు కూడా మనకి బ్రొకెట్ వస్తుంది, బార్డర్ వస్తుంది. లెహెంగాస్ కి సూపర్ ఉంటుంది, లెహెంగాస్ బాగా కుట్టడానికి వస్తుంది. అండ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ మీకు ఏమైనా తట్టుకోవడం ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదు, ఆ గోల్డ్ వీవింగ్ అంతా కనిపిస్తుంది, జెరీ వీవింగ్. ఓకే చూడండి శారీ పార్ట్ అంతా కూడా మిడిల్ పార్ట్ కానీ లెహెంగాస్ కి చాలా బాగుంటుంది.
బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. బ్లౌజ్ వేరే వాటికి కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ సూపర్బ్ శారీ అని చెప్పాలి. సెమీ గద్వాల్ శారీస్ ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్ లో అనిపించింది. సో శారీ రావడం కూడా తొందరగా వచ్చింది. ఒక 2 days లో వచ్చేసింది. ఆర్డర్ పెట్టినాక 2 or 3 days లో వచ్చేసింది. చూడండి, ఇది వచ్చేసి శారీ బార్డర్ కింద మనకి గ్రీన్ లైన్ అనేది వస్తుంది. మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇలా బుటీస్ అయితే వచ్చింది. మనకి మెయిన్ గా బోనాల్ ఫెస్టివల్, అలాంటి ఫెస్టివల్స్ కి సూపర్బ్ ఉంటుంది ఈ శారీ. అండ్ అమ్మవారికి కట్టివ్వడానికి అలాంటి వాటికి కూడా ఈ శారీస్ నిజంగా చాలా బాగుంటాయి. చాలా లైట్ గా ఉంటాయి, కట్టియడానికి కూడా బాగుంటాయి, అండ్ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తాయి అనమాట. సో పైన సెట్ బార్డర్ అండ్ కింద సెట్ బార్డర్, శారీ అంతా కూడా లుక్ చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి. ఓకే, మిడిల్ అంతా కూడా బూటీస్ వచ్చేసి ఈ ప్యాటర్న్ లో వచ్చాయి. అండ్ ఇక్కడ నుంచి పళ్ళు నుంచి చూసేద్దాం. ఓకే ఓకే, ఫస్ట్ బ్లౌజ్ వచ్చింది. సో గ్రీన్ కలర్ పళ్ళు కాబట్టి పళ్ళు బార్డర్ గ్రీన్ వచ్చింది కదా, సో అందుకే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చింది. చూడండి, గ్రీన్ లో బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది. క్లాత్ కూడా బాగుందండి, మంచిగానే రఫ్ అండ్ టఫ్ వాడచ్చు. అసలు బ్లౌజ్ అయితే సూపర్ ఉంది. బ్లౌజ్ క్లాత్ ఇంకా శారీలో అన్న కొంచెం ఇట్లా సిల్క్ థ్రెడ్ షైన్ మిక్స్ అయినట్టు అనిపిస్తుంది, కానీ బ్లౌజ్ సూపర్ ఉంది. క్లాత్ అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు. ఓకే, ఇది పళ్ళు పార్ట్. పళ్ళులో అంతా కూడా ఇలా అయితే వచ్చింది. ఆల్ ఓవర్ ద శారీ అయితే చూడండి ఇలా అయితే ఉంటుంది. మిడిల్ బూటీస్ ఎక్కడైతే మిడిల్ బూటీస్ వచ్చాయో అక్కడ ఇలా అయితే థ్రెడ్ అనేది ఇది ఉంది. లైన్ లైన్ గా బూటీస్ అన్ని కూడా ఈ ప్యాటర్న్ లో ఉన్నాయి కలర్స్ లో. అండ్ చూడండి ఆల్ ఓవర్ ద శారీ. ఓకే, అండ్ పైన సైడ్ బార్డర్ కూడా వచ్చేసి ఈ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇది ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ. సో ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ కాస్త ప్లెయిన్ ఉంది, కానీ బార్డర్ అయితే కింద వరకు రావడం వల్ల మనకి ఆ బార్డర్ అనేది కనిపిస్తుంది. శారీలో బూటీ ఒక్కటి లేదు, కానీ బార్డర్ అయితే కింద వరకు ఉంది. సో ఇంకా ప్లెయిన్ దగ్గర చాలా బాగుంది క్లాత్. ఇంకా ఇక్కడ ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఏంటి అంటే మనకి ఒక వాష్ తర్వాత ఇంకా మంచిగా అవుతుంది శారీ. పక్కా చెప్తున్నా, వాష్ తర్వాత మంచిగా అవుతుంది. ఏం కాదు, శారీ అంతా బాగుంది. షైన్ థ్రెడ్ అనుకున్నా కానీ నాకు లైట్ కలర్ అనిపించింది, ఏమీ లేదు. మిడిల్ అంతా కూడా మంచి సాఫ్ట్ గానే ఉంది, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ఈ శారీ అయితే ట్రై చేయొచ్చు. మెయిన్ గా ఫెస్టివల్ వేస్ బాగా హెల్ప్ అవుతుంది. సో రెడ్ శారీ ఎవరికైతే ఇష్టం ఉందో డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. డిఫరెంట్ ఇయర్ రింగ్స్ కానివ్వండి, శారీస్ కానివ్వండి, లింక్స్ ఇచ్చేస్తాను. లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ ఫర్ వాచింగ్.